వంటి మాతృ పితృమూర్తులకు, పెద్దలకు, పిల్లలకు, చిన్నారులకు, ఈ కార్య నిర్వాహకులైనటువంటి నాకు పరిచయం ఉన్న మా అమ్మ లక్ష్మి గారు వారి యొక్క బృందానికి, ఈ ప్రాంతానికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక మంచి అంశాన్ని పట్టుకొని సుమారు ఒక 2 గంటల పాటు సమాజాన్ని మేల్కొల్పడానికి ప్రయాణించిన మీ అందరికీ శతకోటి వందనాలు. ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని చెప్తాయి. దానికంటే ముందు మనం చేయాల్సింది స్వచ్ఛ ఇంద్రియ, స్వచ్ఛ మనస్సు, స్వచ్ఛ దేహ. ఇటువంటి బాధ్యత నాయకులు తీసుకోరు. పరమ గురువులైనటువంటి పత్రిజీ లాంటి ఎంతో మంది గురువులు మానవుణ్ణి పరిశుద్ధం చేయటానికి, మనసుని పవిత్రం చేయటానికి యజ్ఞ యాగాలకు అతీతమైన ధ్యాన యజ్ఞాన్ని పట్టుకొని కార్యోన్ముఖుడై, కలియుగ ధ్యాని, కలియుగ పీఠాధిపతి అయి, కలియుగ పండితుడై సర్వ మానవాళికి జ్ఞాన యజ్ఞంతో పాటు ధ్యాన యజ్ఞాన్ని నేర్పించిన మహనీయుడాయన. బయటికి ఎంత స్వచ్ఛంగా ఉన్న మనుషులు చేసే పనుల్లో ఎంత స్వచ్ఛత ఉన్నా, ఆ చేసే మనస్సు, చేసే మనిషి లోపల ఉండేది స్వచ్ఛతను నేర్పినవాడు నిజమైన గురువు. అత్తగారికి అన్నం పెట్టే కోడళ్ళు ఈ భూమి మీద కొంతమంది ఉంటారు, అసలు పెట్టమనేవాడు కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరు నాకు ఇష్టమే, నాకు బాగా ఇష్టం. పెడుతూ లోపల తిట్టుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఇష్టంగా పెట్టే కోడలంటే నాకు ఇష్టం. నేను పెట్టనండి మీ అమ్మకని మొగుడికి తేల్చి చెప్పిన పెళ్ళం కూడా నాకు ఇష్టమే. ఇంకో దారి చూసుకుంటాం. కొడుకు బయటికి పోగానే అత్తగారికి పెడుతూ తిడుతూ పెడుతూ తిడుతూ పెడుతూ తిడుతూ చెడు మాటల భావాలతో ఉన్నదే ఆ కోడలు నాకు నచ్చదు. అంటే పత్రిజీ లాంటి మహానుభావులు, గురువులు సనాతన ధర్మంలో ఏం చెబుతున్నారంటే, మనిషి మనసు పరిశుద్ధమైనప్పుడు తన యొక్క భావము పరిశుద్ధం, మనసు పరిశుద్ధం, కర్మ పరిశుద్ధం, ఫలితము కర్మశుద్ధమే, పరిశుద్ధమే. నువ్వు పూజలు చేయి, ఏమొస్తుందో నాకు తెలియదు. దేవుళ్ళకు మొక్కు, ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో, స్వచ్ఛందంగా అంటే ఇష్టంగా, మొగుడు ఒత్తిడితోనో, పెళ్ళాం ఒత్తిడితోనో, సమాజం ఒత్తిడితోనో, ఆస్తి యొక్క ఒత్తిడితోనో సేవలు చేసేవాడు కాదు. స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో, సహృదయంతో, చెయ్యాలని తపనతో, సేవే పరమార్థం అనుకునే భావనతో చేసి పెట్టే ఒక్క కూరైనా పవిత్రమైన ప్రసాదమే అత్తగారికి. ఏదో ఆస్తి వస్తుందని అత్తగారికి 3 పూట్ల 30 రకాల వంటలు చేసి పెట్టేదానికంటే ఇది బెస్ట్. అంటే ఈ మహానుభావులు ఏం నేర్పుతున్నారు అంటే, మీకు ఈ స్టోరీ చెప్పరు, నాలాంటి చెబుతాడు. అసలు ఆయన ఎందుకు మనసు నిర్మలం చేయాలనుకున్నాడంటే, ఇలాంటి కర్మలు కూడా నిర్మలంగా ఉంటాయి. నీ కర్మ నిర్మలం అవ్వాలి అంటే, ఫలితం స్వచ్ఛమై సత్యమై నిన్ను పరిరక్షించాలి అంటే, ముందు నువ్వు నిర్మలమైన వాడివై ఉండాలి, పరిశుద్ధాత్మ స్వరూపుడివై ఉండాలి. నీ మనసు ఎంత కౌశలంగా ఉండాలంటే, ఆ సేవ చేయడంలో, ఏ సేవ, భర్తకు వండడంలో కానీ, భార్యకి చీర కొని పెట్టడంలో కానీ, పిల్లలకు వండి పెట్టడంలో. అదేంటండి పిల్లలకు వండి పెట్టరా, రే అన్నాడు పెట్టా, సీరియల్ అయితే వస్తా, నేనే పెట్టాలంటే వండండి, లేకపోతే పెట్టుకురేనండి. ఇది నిర్మలమైంది కాదు. అంటే నేనంటానండి, గుడికి పోయి సేవ చేసే బదులు ఇల్లును దేవాలయం చేసుకుని ఉన్న భర్తనో, భార్యనో, పిల్లల్లో, అత్తనో, మామనో స్వచ్ఛందంగా చక్కగా మనస్ఫూర్తిగా వండి పెట్టి, మరి నేను ఎల్లనా అత్తయ్య గారు గుడి కంటే, ఆ బాబాయ్ అయినా, ఆ గురువు అయినా, ఆ ఈశ్వరుడైనా గుడి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. ఏమన్నా అర్థమవుతుందా? నాకు పత్రిజీ అంటే ఎందుకు ఇష్టం అంటే, ఏ రోజు దేవుడి గురించి చెప్పడు ఆయన. నీలో ఉన్న జీవుడే దేవుడు, నీలో ఉన్న జీవుడే దేవుడు. ఆ దేవుడికి నువ్వు పెట్టే నైవేద్యమే, ఆహారమే నైవేద్యం. నువ్వు పంపించే ఉచ్ఛ్వాస నిశ్వాసనే నిరంతర ధార ధ్యాన సమాధులు. ఆయన చెప్పింది అయ్యి. నేను నా యోగ భాషలో చెప్తున్నానంటే, ఆ ధ్యానం ఆగిపోయిందంటే నువ్వు చచ్చినోడితో సమానమే.
అది ఆగకూడదు. నువ్వు ఆపినా కూడా చచ్చిపోయినట్టే. అది ఆపిన రోజున నీ మనస్సు పనిచేయదని భగవద్గీతలో చెబుతాడు కృష్ణ భగవానుడు. నీ యొక్క గమనం, నీ యొక్క దృష్టి, నీ యొక్క ఏకాగ్రత నాసికాగ్రం పైన ఉంచు అంటాడు. అంటే శ్వాస లంబమై బిందు స్థానము వరకు, నాభి వరకు సంచరించేది క్రమంగా 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 ఇక్కడికి వచ్చి ఆగాల మనసు. అంత సూక్ష్మమైన రోజున నువ్వు పరమయోగివి. పరమయోగివి. నీకు డ్రెస్ ఉండక్కర్లా, కాషాయం, జుట్టు పెరగక్కర్లా, పిల్లాన్ని వదిలేయక్కర్లా. సంసారి నిరంతర యోగ సాధనగా, యోగ సాధకుడుగా, ధ్యానిగా ఎలా జీవించాలి. అందుకే పత్రిజీ గారి కార్యక్రమాల్లో సతీ సమేతం వస్తుంటారు. సన్యాసులు రారు, సంసారులు ఎక్కువ వస్తారు. మీరు గమనించారో లేదో ఇక్కడ. అంటే సన్యాసిని తప్పు పట్టట్లా నేను. నువ్వు జన్మాంతము సన్యాసం స్వీకరిస్తే నిన్ను గౌరవిస్తా. పెళ్ళాం మీద కోపమో, సమాజం మీద కోపమో, విరక్తి కలిగి తీసుకునేవాడు ఉంటాడే, వాడు సన్యాసి కాదు, సన్నాసి. వీడిక్కడ ఉద్ధరించలేదు, మళ్ళీ మన ఆశ్రమంలో ఏం ఉద్ధరిస్తాడు నాకు చెప్పండి. కోరిక అంతం అవ్వలేదు. అక్కడ కోరికలు తీరక అసంతృప్తితో వస్తున్నాడు వాడికి. అందుకే మనిషికి 3 పరమ ఉత్తమమైన స్థితులు ఉన్నాయి. ఆరోగ్య స్థితి, ఆనంద స్థితి, ఐశ్వర్య స్థితి. జాగ్రత్తగా వినాల. ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు. ధనము ఉన్నవాడు ధన రూపములో ఉన్న ధాన్యమైన, బంగారమైన, బిల్డింగులైనా, నేలైనా, పొలాలైనా ఇదంతా ధనమే. వాడిని ధనవంతుడు అంటారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఐశ్వర్యవంతుడు అంటే ఏంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ నువ్వు ఆరోగ్యవంతుడువా కాదా నువ్వు చెక్ చేసుకోవాలా. 2 ఆనంద స్వరూపుడువా కాదా చూసుకోవాలి. 3 ఐశ్వర్యవంతుడువా కాదా చూసుకోవాలి. ఈ 3 క్వాలిటీస్ నీకు ఉన్నాయంటే నువ్వు ఉత్తమ జన్మ ఎత్తినట్టు. మరి మన పెద్దలు చెబుతారు కదండి, మానవుడిది ఉత్తమ జన్మ అని. ఎత్తినా ఈ 3 లేనోడు ఉన్నాడంటే వాడు మనిషే కాదని అర్థం. ఇంతే ఉంటుంది క్లాసు, బుజ్జగించను. నేను పత్రిజీ లాగా మెత్తగా మాట్లాడలేండి, కథ 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 పొడిచేస్తారు. ఎందుకంటే కలియుగంలో అన్ని మందంగా ఉన్నాయి. యాక్తుంటే కానీ దిగవు. అర్థమవుతుందా? ఫ్లూట్ పడితే దిగవు జనాలకి. నాకు అర్థమైపోయింది. మీకు కాదమ్మా, సమాజం గురించి చెబుతున్నా. మీరు ఎక్కడోసారి టెలికాస్ట్ చేస్తారు కదా, ఇది అక్కడ వాడు వినాలా కదా. వాడే తాగుతానో తింటానో ఇంటుంటాడు, వాడికి పొడవాలి. నువ్వు ఆరోగ్యవంతుడివి ఎక్కడ? జాగ్రత్తగా వినమ్మా. శారీరక ఆరోగ్యము కన్నా మానసిక ఆరోగ్యం ఉన్నతమైంది, ఉత్తమమైంది. ఈ ప్రపంచంలో శరీరానికి రోగం వచ్చి మనసు దృఢంగా ఉండి క్యాన్సర్ను కూడా జయించిన కేసులు బోల్డన్ ఉన్నాయి. హెచ్ఐవిని జయించిన కేసులు బోల్డన్ ఉన్నాయి. హెచ్ఐవిని జయించిన కేసులు బోల్డన్ ఉన్నాయి. సోరియాసిస్ని జయించిన కేసులు ఉన్నాయి. నా పర్యవేక్షణలో, నా శిష్య బృందంలో, నేను పోతున్న ప్రయాణంలో. వాళ్ళకి మందు ఏమిటయ్యి అంటే మనసే. నన్ను ఏ రోగం ఏం చేయలేదు. సకారాత్మకమైన మానసిక ఆలోచన స్థాయి. జాగ్రత్తగానండి. ఒక సాధకుడు ఎప్పుడు కూడా పిచ్చి ఆలోచన చేయకూడదు. పిచ్చి భావాలకు తావు ఇవ్వకూడదు. మనం ఇంత హాల్లో కుక్కొత్తేనే తోలి అందరం కలిసి కలిపేస్తాం. మరి ఇంత గొప్ప మనసులోకి కుక్క కంటే హీనమైన చెత్త ఆలోచనలు వస్తుంటే మీరు డోరేయట్లా. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? పత్రిజీ గారు ఆ డోర్ ఎట్టేసుకోవాలో చెబుతున్నాడు. ఏమన్నా అర్థమైందా అమ్మ? అర్థమైందా? ఎప్పుడైతే నీ ఇంద్రియాలు నీలోకి వెళ్తాయో డోర్ వేసినట్టే. నీ ఇంద్రియాలు ఎప్పుడైతే బయట ఉంటాయో డోర్ తెరిచినట్టే. నీ ఇంద్రియాలు బయట పరిగెత్తినంత కాలం ప్రపంచాన్ని జయిస్తావు కానీ నిన్ను నువ్వు జయించలేవు. మళ్ళా చెబుతున్నాను, నీ ఇంద్రియాలు బయట పరిగెత్తినంత కాలం ప్రపంచాన్ని జయిస్తావు కానీ నిన్ను నువ్వు జయించలేవు. మరి ప్రపంచాన్ని జయించడం అంటే ఏంటి? నేను బేరంగోడ్లో 3 ఇళ్ళు కొన్నానండి, హౌసింగ్ బోర్డులో ఒక ఇల్లు ఉందండి, అమీర్పేటలో ఒక ఇల్లు ఉందండి, అర్థం పంజాగుట్టాలో ఒక సమాధి ఉందండి. ఏమన్నా అర్థమైందా అండి? ఇంతే. ఇవన్నీ బయట జయించేవి. నువ్వు ఎప్పుడైతే ఇంద్రియాలను నీ శ్వాస ధారణ చేస్తూ అంతర్ముఖంగా ప్రయాణికుడివై ఒక ధ్యానిగా నువ్వు నిలబడతావో, నీకు ఇల్లు ఉండవని నేను అన్ను. మళ్ళీ వస్తున్నా, నా పాయింట్కి వస్తున్నా. చాలా మంది ఇల్లు ఉంటే తప్పేమనుకుంటారు. నాకు ఇల్లు
నిన్ను ఆ ఇల్లు నీకు అహంకారం కలిగించదు, ఈ ఆస్తి నీ పొగరు కలిగించదు, ఈ బంగారము నీకు తెలియని ఒక హెడ్ వెయిట్ని ఇవ్వవు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు జయిస్తావో ఈ ప్రపంచంలో ఈ ఆస్తులు, ఇళ్ళు, బంధువులు వీళ్ళు మనకి ఉన్నారు అంతే. కానీ నీతో నువ్వు ఉన్న నీ ఆత్మ బంధువుతో నీ పరిచయం పెరిగే కొద్దీ ఈ ప్రపంచం చిన్నదైపోతుంది. నీకు తెలియని ఒక విశాల ప్రపంచంలోకి నువ్వు వెళ్తావు. ధ్యానికి సాధారణమైన వాడికి తేడా ఇదే. అందుకే పూర్వాంశంలో మనకి బాల్యము, యవనము, గృహస్థాశ్రమము, వృద్ధ అంతా అయిపోయినాక వానప్రస్థాశ్రమం అని ఉంటుంది. ఎందుకయ్యా ఇది అంటే కోడలు, కొడుకు, ఆస్తులు, రాజ్యాలు, ప్రభువులు అప్పచెప్పి హాయిగా నీలో నువ్వు ప్రయాణించడానికి రాజ్యాన్ని వదిలి అరణ్యంలో పొమ్మనేవాడు. ఇవాళ ప్రధానమంత్రులైనా సీఎంలైనా చచ్చిందాకా సీఎం పీఠం వదలట్ల, కన్న కొడుకు కూడా ఛాన్స్ ఇవ్వట్ల ఎవడు. అలాంటి తరుణంలో మనం ఉన్నాం. మన ఆస్తులపై మనకి పెంపకం ఉండొచ్చేమో కానీ పెంపకంపై మమకారం ఉండకూడదు. ఏమన్నా అర్థమైందే? పిల్లల్ని పెంచొచ్చేమో కానీ మమకారం ఉండకూడదు. అది బాధ్యతను మరిచిపోకుండా పెంచాలా, మమకారం పెంచుకొని పెంచకూడదు. బాగా వినాలా. పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాధ్యత ఎరుగులో పెట్టుకొని పెంచాలా, మమకారము పెట్టుకొని పెంచకూడదు. వస్తువు పైనైనా, వ్యక్తి పైనైనా, పదవి పైనైనా, ఆస్తి పైనైనా. ఒక్కొక్క చీర ఉంటుంది, బాగుందంట, కొంచెం చినిగింది కదే, ఏం పర్లేదులే. ఆ చీర మీద ఎంత ప్రేమో ఏందోనే. మొన్న ఆ చీర కట్టుకున్నప్పుడు ధ్యానం బాగా కుదిరింది అంటది. అది ఉతకపోయినా అదే చీర కట్టుకొని కూర్చుంటుంది. అర్థమైందా? దాన్నే మమకారం అంటారు. ఈ చీర వల్ల నీకు ధ్యానం కుదురుతుందని పెట్టుకుందని ఆలోచన నువ్వు ధ్యానివి కాదు. ధ్యానం లోపల జరిగేది, బయట జరిగేది కాదు. బయట ఒకదాని వల్ల నువ్వు ధ్యానంలోకి వెళ్తున్నావు అన్నది నీ యొక్క రూపము, నీ ఆలోచన, నీ నిర్మాణం సత్యం కాదు. ఏమీ లేని ప్రకృతిలో మమేకమైన బుద్ధులు, యోగులు, ఎంతో మంది మహానుభావులు క్రూర మృగాల మధ్య, క్రిమి కీటకాల మధ్య, విష సర్పాల మధ్య ధ్యానం చేస్తుంటే అవి వాళ్ళ చెంతకు వచ్చి ఈ నిర్మలమైన, నిశ్చలమైన, సమత్వమైన మానసిక వైబ్రేషన్స్, ఆరాలు చూసి ఆ సాధువుని, ఆ జంతువులు కూడా అట్లా వెళ్ళిపోయినాయి. అంటే ఒక మాట చెప్తా, నువ్వు నిజమైన సాధకుడు అయితే ఒక మూర్ఖుడు, ఒక క్రూరుడు కూడా నిన్నేం చేయలేదండి. అది సత్యం సార్, సత్యం సార్. చంపాలనుకొని వచ్చినోడు, తిట్టాలనుకొని వచ్చినోడు తిట్టకుండా వెళ్తాడు. ఆరపౌర అలా ఉంటుంది. నువ్వు నిజంగా ధ్యాని అయితే, కళ్ళు మూసుకున్నోడు అయితే కాదు. కళ్ళు మూసుకున్న వాళ్ళు అందరూ ధ్యానం చేయరండి. ఒక అత్తగారు యోగా నేర్చుకుంది మా దగ్గర, ధ్యానం నేర్చుకుంది. రోజు కాసేపు ధ్యానంలో కూర్చుంటుంది మధ్యాహ్నం భోజనం ముందు. ఒకరోజు అప్పుడే ధ్యానానికి కూర్చుంది, కోడలు బయట నుంచి ఇంట్లోకి ఎంటర్ అయింది. ఏమండి మీ అమ్మ ధ్యానంలో కూర్చుంది అంది. ఇది అన్నది అత్తగారు. అమ్మ ఇది వచ్చిందా? సరే ఏమండి ధ్యానంలో మీ అమ్మ ఉంది కదా, మీతో 2 విషయాలు చెప్పాలా. మీ అమ్మ ధ్యానంలో ఉంటే ఏం తెలియవు కదా. ఒక మాట చెప్తానండి, మీరేమో అనుకోవద్దు, ఈ మధ్య మీ అమ్మకి చాదస్తం ఎక్కువైందండి అంది. ఇప్పుడు ఈ అత్తగారు ధ్యానం చేయట్లా, కళ్ళు మూసుకొని ఇంక ఇదేం మాట్లాడుతో విందాం. ధ్యానంలో కూర్చున్నట్టు తీవ్రంగా కూర్చుంది. కళ్ళు మూసుకొని ఉంది కానీ మనసు ఎక్కడుంది? బయట ఉందా, లోపల ఉందా? బయట కోడలేమనుకుంటుంది, కొడుకేమనుకుంటుంది, ఆడపడుచు ఏమనుకుంటుంది, పక్కింటోళ్ళు ఏమనుకుంటున్నారు, అది పోయి వస్తూ ఉంటుంది షికారికి. అందుకే శ్వాస అనే ధార జాగ్రత్తగానండి, బయట నుంచి నిన్ను లోపలికి తీసుకుపోయే ఒక పరమేశ్వరుడే యోగిగా జన్మాంతము మానవ జన్మ ఎత్తిన మనకి ఎరుకను అలవాటు చేశాడు. ఏమండీ ఇప్పుడు ఆ కుక్క ఉంది, దానికి శ్వాస జరుగుతుంది కాబట్టి అది బతికుంది. కానీ నాకు శ్వాస వల్ల నేను బతికున్నాననే జ్ఞానం దానికి లేదు. శ్వాసని నేను ధరిస్తే, ధరించిన శ్వాసను నేను గనక అనుసరించగలిగితే, ధ్యానించగలిగితే అనే ఒక విచక్షణా స్థితి మానవుడికి ఇచ్చాడు. అది గనక నువ్వు పట్టుకున్నావా, ఈ ప్రపంచంలో ఏ విషయము
ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ వ్యవహారం, మరలా వినాలా, ఏ విషము, ఏ విషయము, ఎందుకు చెబుతున్నాను తర్వాత చెబుతా, ఏ వస్తువు, ఏ వ్యవహారము, ఏ వ్యక్తి మనం ఏం చేయలేడు. బాగా గుర్తుపెట్టు. ఇది ధ్యాన అనుభూతి నుంచి చెబుతున్నది. మాటలు కూడా మనం ఏం చేయలేము. ఒక్కోసారి ఈ ధ్యానంలో ఉన్న మనకి ఇలాంటి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు లౌకిక ప్రపంచంలో ఉండే కొందరు ఇన్ని చెబుతున్నా మాట్లాడలేరా అంటుంటాడు. పర్వాలేదునండి, తిట్టింది మీరే అంటే వీళ్ళు సిగ్గులు ఎదిరిపోతారు. అంటే వాళ్ళ భాషలో ఏంటంటే వాడు తిట్టగానే మనం కూడా తిట్టాలా, మనం తిట్టాకంటే వాడు తిట్టాలా, వాడు తిట్టాకంటే మనం తిట్టాలా. ఇలా తిట్టుకుంటూ కుక్కల్లాగా అరుచుకుంటూ ఉంటే మనం మనుషులతో సమానం. వాడి అరుపుని, వాడి ఆవేశాన్ని, వాడి లోపల ఉన్న ఒక ఉద్వేగాన్ని మనం గనక స్వీకరిస్తే, సర్దుకుంటే చేతగానోడు అంటుంది ప్రపంచం. తెలుసా మీకు? ఒక యోగ గురువుగా చెబుతున్నా, ఒక యోగ సాధకుడిగా చెబుతున్నా, ఒక ధ్యాన సాధకుడిగా చెబుతున్నా. ఇది ప్రపంచ నానుడి, ప్రపంచ భావం, ప్రపంచ ఆలోచన. అందుకే నీ మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ చేయి దెబ్బ తగిలింది చూసుకో, మందు రాయి, వద్దని ఎవరంటారు? మనసును మాత్రం ఇక్కడికి సంకేతకం పట్టుకో. ఏమని? మనస్సుని శ్వాసని ఫ్రెండ్షిప్ లో పెట్టి నేను దీనిని నయం చేసుకుంటున్నాను, నేను దీన్ని తగ్గించుకుంటున్నాను, ఇది హీల్ అవుతుంది అనే సంకేతకం ఎప్పుడు ఇవ్వాలా? మనస్సుని శ్వాసని పెనవేయాల. రెండు మంచి పాములు ప్రేమలో ఉన్నప్పుడు ఎలా పెనవేసుకుని ఉంటాయో, మనిషి ధ్యాని అంటే ఏంటంటే మనస్సుని శ్వాసని లయయుక్తంగా ఉంచాలి. ఆ మనస్సు శ్వాస ఒకటైన రోజునండి ఇక్కడి నుంచి పాము పోయినా మనకేం కాదండి, స్పర్శ ఏం కాదండి. మన ముందు ఒకడు కూర్చున్నా ఏం కాదండి, ఒకడేమైనా ఎత్తుకుపోతున్నా ఏం కాదండి. ఆ మనస్సుని, ఆ శ్వాసని ఐక్యం చేయటం ఎట్లా? అది మన ప్రయాణం. అసలు అది మన జీవన యానం. అది మన యొక్క నిజమైన జర్నీ. అంటే అది నువ్వు కళ్ళు మూసుకుంటే ధ్యానంలో ఉన్నట్టు కాదు. ఏది వెళ్ళాలి అంటే ధ్యానంలోకి మనస్సు వెళ్ళాలి. మరి కళ్ళు ఎందుకు పోయాలండి అంటే కళ్ళకు, చెవులకు, వీటికి ఇంద్రియాలకు పని ఉంది. ఎదుగుతుంటది అది కోతిలాగా. దాని పని ఏంటంటే ప్రపంచంలోకి వెళ్తా ఉంటది. మరి వీటి బాస్ అయిన మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియాలతో పాటు పోతుంటది. ఎవడో వచ్చాడే, వీడా మా చుట్టమేగా, వేరే మీ పిన్ని ఎట్టుందిరా, ఇక్కడ అయిపోయింది, చుట్టం అయిపోయింది, వీడ అయిపోయింది, పిన్ని దగ్గరికి పోయింది. పిన్ని ఎక్కడ బాబాయ్? చచ్చిపోయిందా? చచ్చిందా? ఊరే మీ పిన్ని చిన్నప్పుడు రా అన్నాడు, మళ్ళీ చిన్నప్పుడుకు పోయాడు. ఈ ఖాళీగా ఉన్నాడు. ఇంద్రియాలు మనసును ఎప్పుడు దున్నుకుపోతుంటాయి. అందుకే ఋషులకు, సాధకులకు ఒక లక్షణం ఉండాలి. మనస్సు ఆధీనములో ఇంద్రియాలు ఉండాలి, కానీ ఇంద్రియాల ఆధీనంలో మనస్సు ఉండకూడదు. మరి మనస్సు మన ఆధీనంలో ఉండాలి, మనస్సు ఇంద్రియాల ఆధీనంలో ఉండకూడదు. అంటే జాగ్రత్తగా శ్వాస అనే తాడు ఆ మనస్సుకేసి లాక్కొచ్చి కట్టేసి పెట్టుకోవాలి. మనకున్న ఏకైక ఆధారం ఏంటో తెలుసా? మనసు మన కంట్రోల్లో ఉండటానికి ధ్యానం కాదు, ధారణ కాదు, జపం కాదు, మంత్రం కాదు. సర్వజీవులకు, సర్వజాతులకు, సర్వకులాలకు, సర్వ మతాలకు ఒకటే ఒక ఆధారం ఈశ్వరుడు ఇచ్చింది, శ్వాస ఆధారం. శ్వాసను గనక నువ్వు పట్టుకున్నావా, శ్వాసను జయించావా, మనసుని శ్వాసని కలిపి కూర్చోబెట్టావా, ఈ ప్రపంచం నీ కాళ్ళు మొక్కుద్ది. నీకు తెలుసో తెలియదు. కర్మలు నీ తల ముందు, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పాదాక్రాంతం అవుతాయి. అందుకే మనసు ఆరోగ్యంగా ఉండాలి. శరీరం కంటే ముందు ఏది ఆరోగ్యంగా ఉండాలి? మనసు ఆరోగ్యంగా ఉంటే ఏం జరుగుతుందండి? ఆలోచనలు ఆరోగ్యమైనవి వస్తాయి. నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలివి, మీ నాన్నోళ్ళు నీకు చాలా ఇచ్చి పంపించారు. వట్రాడం, వంకెలు, కొంకెలు, బంగారం, చంద్రుడు, పాపిడి, ఈపిడి, చెవులు, కమ్మలు, మంకెలు అని అనుకున్నాం. ఇవ్వలేదు, పాడలేదు. మీరు నవ్వుకుంటున్నారు ఆడవాళ్ళందరూ. వీడి పొంద ఇది చెప్పేయని మాట్లాడిచ్చాడు మా నాన్న, 1 ఎకరం పొలం ఇచ్చాడు, ఎత్తకపోయాడు మా ఆయన ఎక్కడికో అని ఇట్లా అనుకున్నాం. ఈ లోపల పాపం మీ మరిదికి పెళ్ళే కోళ్ళు వచ్చింది.
వాళ్ళు పేదోళ్ళు ఏమి ఇవ్వాల. పెద్ద కోడలు చిన్న కోడలు ఫంక్షన్కి పోతున్నారు. బయలుదేరిన వెంటనే ఆ అమ్మాయి వచ్చింది గదిలో నుంచి, ఈ అమ్మాయి వచ్చింది, మరిది వచ్చాడు, మీ ఆయన వచ్చింది. ఈ పెద్ద కోడలైన నువ్వు అమ్మాయిని చూసావు, పాపం ఒక్కడు పెట్టుకోవాలా, ఏం లేవు. నువ్వు లోపలికి పోయి ఉండు కుమారి అని కుమారి అనే మరదను కూర్చోబెట్టి ఆమెకున్న ఇంకొక హారం తెచ్చి వేసి పద, ఆ ఇద్దరం కోడళ్ళం, అక్క చెల్లెళ్ళం, తోడు కోడళ్ళం, ఫంక్షన్కు పోతే ఎట్లుంటది, బోసిగా ఉంది నీ మెడ అనే ఉన్నత ఆలోచన రావటమే ధ్యాని యొక్క లక్షణం. అన్నం తినే ముందు నీతో ఉన్న నీ స్నేహితుడు తిన్నాడా లేడని అడిగి తినటం ఉత్తమ ఆలోచన. మీ అబ్బాయికి నేర్పాలా. మీ అబ్బాయి ధ్యాని అయితే వాడు స్కూల్లో ఫ్రెండ్కి పెట్టి తింటాడు, ఇంట్లో అమ్మకు పెట్టి తింటాడు, పెద్ద పెళ్ళై పెళ్ళం వచ్చాక కూడా అమ్మకు పెట్టి తింటాడు. మనం చిన్నప్పుడే చెబుతామాయా, ఎవరికైనా పెట్టాముంది ఈ బొగులుద్ది, పెట్టిందంతా తినాలా, నేను సాయంత్రం చెక్ చేస్తా, నువ్వు వాళ్ళకి వీళ్ళకి పెట్టావంటేనా అని తల్లి బలి చెప్పుద్దు ఒక్కొక్కసారి. ఇది పరులకు పెట్టకూడదని కాదు, నా కొడుకు ఏడ తినకుండా పెడతాడా అని. పాపం వాడికి అది తెలియదుగా, వాడు శుభ్రంగా తింటం మొదలు పెట్టాడు. పెట్టాలని ఉన్నా కూడా నువ్వు గుర్తుకొచ్చి కుక్కి కుక్కి తిన్నాడు. 10th అయింది, ఇంటర్ అయింది, ఎవడికి పెట్టకుండా తింటున్నాడు, చెల్లికి కూడా పెట్టట్లా. పెళ్ళైంది, పెళ్ళం వచ్చింది, తల్లికి కూడా పెట్టట్లా. వాడిని అడిగా, ఏందిరా అమ్మకి అన్నం పెట్టకపోతే అట్టా అన్న. మమ్మే చెప్పింది గురువుగారు చిన్నప్పుడు ఎవరికి పెట్టకుండా తినాలని చెప్పింది అన్న. నిజమేనమ్మా, చెప్పావా అన్న. రోజు చెప్పేవాడిని గురువుగారు. అదేదో రామమంత్రంలాగా రోజు చెప్పేదంట బాక్స్ నిండా నింపి పిల్లవాడికి పెట్టి, అరే నీ స్నేహితులు అడుగుతున్నారంట కదా, ఇది ఇంకో లడ్డు పెడుతున్నా, వాళ్ళకు కూడా పెట్టురా అనే ఆలోచనలు ధ్యానికి వస్తాయి. మీ ధ్యానానికి మీ లౌకిక జీవితానికి మధ్య ఉన్న చెబుతున్నా. అంటే మన సాధన కార్యరూపం దాల్చాలి, భౌతికతలోకి రావాలి. నేను 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నానండి, పిండికి కూడా బిచ్చం పెట్టాడు, ఎందుకు వీడిని తీసిపోయి కాట్లో వేసేయండి. నేను 20 ఏళ్ళ నుంచి మెడిటేషన్ అండి, ఏం చేయను, పెళ్ళం చీర అడిగితే 30 ఏళ్ళు ఇంతవరకు పోవాలా అంటే చీర కొంటే ధ్యానాన్ని కాదు. నేను అంటాం, నా ఉద్దేశం ఏమిటంటే ధ్యానికి ఆ ఉన్నత ఉత్తమ ఆరోగ్య ఆలోచనలు రావాలి. అంటే ఆరోగ్యమైన మనసుకి ఆరోగ్యమైన ఆలోచనలు వస్తాయి. అందుకే ధ్యాని ఎప్పుడు కూడా అసలుకి నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మామూలు మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు ఇంతసేపు కాలనీలో తిరిగారు, ఎందుకు తిరిగారు, ఏమొస్తారు నీకని అడుగుతున్నా. చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు కాలనీలో తిరిగారు, నాన్ వెజ్ తినద్దు, శాకాహారులుగా ఉండండి, అందులో ఆదివారం తిరిగారు, ఏమన్నా అర్థం ఉందా మీకు? అసలు ఏం పత్రిక చేయండి. అందుకు నచ్చారు మీరు నాకు. మిమ్మల్ని ఇష్టపడేవాడు కూడా ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 10 మంది నువ్వు నచ్చలేదని చెబితే ఒక్కడికి ఎవడో ఒకడు ఉంటాడు నువ్వంటే ఇష్టమయ్యేవాడు కూడా. వాడు ఎదురు పడే వరకు మనల్ని 10 మంది ఇష్టం లేనట్టే మాట్లాడతారు. ఆ ఒక్కడు ఎదురైన రోజున ఈ 10 మందికి సమాధానం చెప్పగలిగేటట్టు మనం జీవిస్తాం. ఇవాళ ఆదివారం హైదరాబాద్ అంతా నాన్ వెజ్ కుమ్ముతూ ఉంటే పత్రిజీ గారి గ్యాంగ్ మాత్రం